AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. గాజువాకలోని జై యూట్యూబ్ అసోసియేషన్ సంజయ్ రెడ్డి సమక్షంలో యూట్యూబ్ యూనియన్ తరపున మద్దతు ఇస్తూ యూనియన్ బలోపేతానికి సంబంధించి సభ్యులకు వివరించుతూ కొత్త వారిని సభ్యత్వం నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూట్యూబర్స్ గాజువాక పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ABWJF లో కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినవి. సో అప్పుడు నాకు తెలిసింది గాజువాక్ లో చాలా మంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ చేస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా ₹4 వస్తాయి. ఇది మొదటిది. సో ఇది ఒకటి ముఖ్యంగా నేను చెప్పిన ఈ 3 పాయింట్లు అందరూ గుర్తుంచుకుంటారని చెప్తున్నాను. AMF కి కూటమి ప్రభుత్వం లాగా మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు మన సపోర్ట్ అడుగుతున్నారు. 100% చేస్తాము. చెయ్యాలి అని అంటే వాళ్ళకి 100 అక్రిడేషన్లు వచ్చాయంటే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాకి 33 వేసేద్దాం. నేను ఎలక్ట్రానిక్ మీడియా నేను 50 తీసుకుంటాను. ఒక 40 వేస్తేనే ఏ పనైనా జరుగుతుంది. ఈ ముగ్గురు వెళ్ళి అడిగితేనే ఏ పనైనా జరుగుతుంది. ఈ ముగ్గురు కలిసి ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళకి చెప్తారు, ప్రింట్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియాకి చెప్పుకుంటారు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చెప్పుకుంటారు. అందరం కలిసి మన హక్కుల కోసం పోరాడతాం. ఇందులో కేవలం వర్కింగ్ జర్నలిస్టులే ఉంటారు అని అందరు అధికారులు, రాజకీయ నాయకులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, IASలు, IPSలు అందరికీ సభాముఖంగా తెలియజేయాలనేది 20వ తారీఖున జరిగే మీటింగ్. రేపే ఆయన వస్తారు. రేపు 24th కదా, రేపు 25th మార్నింగ్ 6 o'clock దిగిపోతాం. గోదావరికి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కేస్తూ ఉంటారు. రేపు మార్నింగ్ వెళ్తాను, కలుస్తాను, పర్సనల్గా మాట్లాడిన తర్వాత మన గ్రూప్ లో పెడతాను. తర్వాత మన గ్రూప్ లో పెట్టిన అంశాలు కూడా కొన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళడం మంచిదే, లేదు పబ్లిసిటీ అవుతుంది. కాకపోతే మనది పక్కోడికి తెలియకూడదు. ఇలా అవడం ద్వారా వాడు ముందు చేసేసుకుంటున్నాడు. చూడండి, ఇంతవరకు సోషల్ మీడియాకి సంబంధించి ఒక యూనియన్ అనేది లేదు. కానీ మనం స్టార్ట్ అయిన తర్వాత 4-5 సార్లు మనం 5 రకాలు పెట్టగానే బోల్డ్ వచ్చేసాయి. అంతవరకు ఎవరికి ఒక లేబర్ సర్టిఫికెట్, MSMEయో లేదు ఏం తెలియదు. కానీ ఇప్పుడు మీకు ప్యాకేజ్ ₹999కి లేబర్ సర్టిఫికెట్ వచ్చేసి MSME వచ్చి మన గ్రూప్ లో హల్చల్ అయిపోతుంది. ఇదంతా అంతేనా? ఇప్పుడు నా ఛానల్ కి ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటేనే నేను కమిషనర్ ఫోన్ చేసి నేను బ్యాక్ టు బ్యాక్ ఛానల్ CEO మాట్లాడతానంటే సార్ చెప్పండి సార్ అని అంటాడు. లేదా నువ్వా ఏడో చెప్పు అని అంటాడు. లేదా మన ఫోనే అంటాడు. మన కష్టార్జితం మనకి ఏ రాజకీయ నాయకుడు ₹1 ఇవ్వడు, అవసరానికే వాడుకుంటాడు. ఎంతైనా ఏదైనా ఒక వార్త మనం అయినందుకు ఆ యాంకర్కి ₹50 ఇస్తే తప్ప యాంకర్ వాయిస్ నెట్ యూజ్ చేసుకుంటాం, ఎడిటింగ్ చేసుకుంటాం. అంతా ఒక ₹50, ₹500 ఖర్చు అవుతుంది మనకి ఒక వార్త మనం టెలికాస్ట్ చేయడానికి. అలాగే 100కి 200కి దయచేసి కక్కుర్తి పడకండి. గౌరవంగా వచ్చేవి బోల్డ్ ఉంటాయి, ఆదాయాలు వస్తాయి. నేను చెప్పాను యాడ్ది ఇలా చేద్దాం, మీరు ఫిల్టర్ చేయండి. ఏ ఏరియాలో ఎంతమంది ఉన్నారు. అలానే విశాఖ జిల్లా బాడీ ఉంది. ఈ విశాఖ జిల్లాలో ఆల్రెడీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ, తెలుగులో విశాఖ అని ఉంది కదా, ఆ విశాఖ వాళ్ళందరికీ కూడా మీరు ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి. రమ్మని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నా పేరు నాయుడు, విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు సంజయ్ గారు చెప్పినట్టుగా మనం యాడ్స్ కోసం మాట్లాడారు కదా, మన కమిటీ అందరూ ఒక ఏదైనా సంస్థ దగ్గరికి వెళ్ళి మన కమిటీ తరఫు నుంచి ఒక లెటర్ యాడ్ ఇచ్చి అందరూ యాడ్ అడుగుదాం. ఆ యాడ్ ప్రకారమే అంతే. దాన్ని బట్టి అందరూ యాడ్ వేసి మన ఛానల్లో, ప్రతి ఛానల్లో మనం యాడ్ వేసి అతనికి అందరూ ఇచ్చేసి కలిసి చేద్దామనేసి ముందుకు వెళ్దాం. యూనియన్ మంచిగా పైకి తీసుకెళ్దాం. అక్క ఏం చెప్పారు కాబట్టి దాన్ని ఫాలోఅప్ చేద్దాం, మనం సపోర్ట్ చేద్దాం. మన అఫీషియల్కి వెళ్దాం, అన్అఫీషియల్గా ఎక్కడికి వెళ్ళకుండా మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. జై యూనియన్ వాళ్ళని పిలవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అని అంటే ఏదో ఒక పేపర్ వాళ్ళు జస్ట్ PDF వేసి కూడా వాళ్ళు ఈరోజు ఎక్కడ వాళ్ళు డౌన్ అవుతారని చెప్పేసి ఏ వార్తకి ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది ఇమీడియట్లీగా మన వార్త రూపంలో ప్రసారం చేసిన యూట్యూబ్, అది సోషల్ మీడియా ద్వారా అది మనం తొక్కడానికి ఎంతకాలం కూడా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే పెద్ద పేపర్ వాళ్ళు, పెద్ద ఛానల్ వాళ్ళకు ప్రాబ్లం లేదు. కానీ చిన్న పత్రికలు అనేవాళ్ళు 100కి 90 మంది కేవలం PDFలు మాత్రమే వేసి మిగతాది ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉనికిని కోల్పోతారని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళని మెయిన్ తొక్కడం ప్రారంభించారు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వాళ్ళు మనల్ని జాయిన్ కమ్మన్నారు అని అంటే చాలా నాకు ఆనందంగా ఉంది ఒక విధంగా.
మనం ఖచ్చితంగా వాళ్ళతో మనం ఒక్కసారి టైఅప్ అయితే మనం ఏంటనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకు అంటానంటే నాకు నిన్న ఒక పత్రిక ఎడిటర్ నాకు మెసేజ్ పెట్టాడు.